శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ మంగళవారం నాటి మన భానుమతి రామకృష్ణ గారి మరో సరదా ముచ్చటతో మీ ముందుకు వచ్చేసాను. ఇక ఆలస్యం చేయడం దేనికి, కథ వివరాల్లోకి వెళ్లిపోదాం. అన్నట్టు కథ పేరు చెప్పలేదండోయ్. కథ పేరు ఏంటంటే అత్తగారు కూర్మావతారం. అప్పుడే వచ్చిన పోస్టు ఒక్కొక్క కవరు చించి చూస్తున్న నన్ను మా అత్తగారు అడిగారు. నాగపూర్ నుంచి వెంకటేశం గారి ఉత్తరం ఏమైనా వచ్చిందటే, పరీక్షలు అవుతూనే వస్తానన్నాడు. రమ్మని మనం రాసి కూడా 4 రోజులైంది. ఆ పిఠాపురం వాళ్ళు పిల్లని చూడ్డానికి రమ్మని నిన్న కూడా ఉత్తరం రాసినట్లున్నారు. పరీక్షలయ్యా కూడా వాడికి అక్కడేం పనిట అంటూ నన్ను నిలదీశారు. వెంకటేశం మా అత్తగారి అక్క మనవడు. కానీ చిన్నప్పుడే తండ్రి పోయినందువల్ల గుండె జబ్బుతోనూ బ్లడ్ ప్రెషర్ తోనూ బాధపడే తల్లితో సహా పల్లె విడిచి చదువు కోసం పట్నం వచ్చి మా ఇంట్లోనే ఉంటూ మా అత్తగారి అభిమాన పాత్రుడు అయ్యాడు. ఎంఏ చదవడానికి పట్నంలో సీటు దొరక్క నాగపూర్ వెళ్లి ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసి వస్తున్నాడంటే అదంతా తన ప్రతిభే అని మురిసిపోయారు మా అత్తగారు. వెంకటేశం పెండ్లి మా అత్తగారి ఆధ్వర్యంలోనే నడిపించాలి అని జబ్బుతో మంచంలో ఉండే వెంకటేశం తల్లి తీర్మానించింది. వెంకటేశానికి వచ్చిన సంబంధాలలో మా అత్తగారికి ఏది నచ్చితే అదే చేయాలని ఆమె సంకల్పం. వచ్చిన సంబంధాలన్నింటిలోనూ పిఠాపురం వాళ్ల పిల్ల సంబంధమే నచ్చింది మా అత్తగారికి. ఆ పిల్ల తల్లిదండ్రులు మా అత్తగారి పుట్టింటి వైపు వాళ్ళు. ఆ పిల్లని చూడటానికే వెంకటేశాన్ని పరీక్షలైన వెంటనే బయలుదేరమ్మని ఉత్తరం రాశారు. దానికి వెంకటేశం తనకు ఉద్యోగం దొరికిందాకా వివాహ ప్రయత్నాలు చేయవద్దు అని జవాబు రాశాడు. అదంతా వీల్లేదు. ఉద్యోగం పాటికి ఉద్యోగం, పెళ్లి పాటికి పెళ్లి. మా కాలంలో ఉద్యోగం కోసం మగవాళ్లు పెళ్లిని మానేశారా? నాకిద్దరు పిల్లలు పుట్టాకనేగా మా వారికి ఉద్యోగం వచ్చింది. అది మా నాన్నగారి సిఫారసు మీదే దొరికింది. అట్లాగే రేపు నీకు పిల్లనిచ్చేవాడే ఉద్యోగం చూసి పెడతాడు. ఎవరి కోసం? నారు పోసిన వాడు నీరు పోయడా ఏమిటి? పిచ్చి పిచ్చి వేషాలేక పిల్లను చూడటానికి ఎప్పుడొచ్చేది ఉత్తరం రాయి. నీ రోగిష్ఠతలకి ఉపచారం చేయటానికైనా నువ్వు వెంటనే పెళ్లి చేసుకోక తప్పదు అని గట్టిగా చీవాట్లేస్తూ వెంకటేశానికి మా అత్తగారు ఉత్తరం రాసి కూడా 4 రోజులైంది. ఆవిడ అడిగినట్లే పెండ్లి పత్రికల మధ్య వెంకటేశం రాసిన కవర్ కనిపించింది. మాట్లాడకుండా కవర్ ఆమె చేతికిచ్చాను. నా చేతికిస్తావేంటి? వాడు ఇంగ్లీష్ లో రాసే ఉత్తరం నేనెట్టా చదివేది? నీవే చదివి ఏం రాశాడో చెప్పు చాలు అన్నారు. ఆ మాట అనిపించుకుని చదవడం మంచిదని నా తిప్పలు. ఎప్పుడూ ఇంగ్లీష్ లో మా వారి పేరుతో వ్రాస్తుండే వెంకటేశం ఉత్తరం ఈసారి తెలుగు అక్షరాలతో వింతగా కనిపించింది. గంగా భారతి అమ్మమ్మ గారికి, మల అమ్మకు నమస్కారములు. ఫక్కును నవ్వారు మా అత్తగారు. ఓరి అప్రాచుడా, గంగా భారతి అమ్మమ్మ ఏమిటి, మల అమ్మ ఏమిట్రా? గంగా భాగీరథి సమానురాలు, మహాలక్ష్మి సమానురాలకు వచ్చిన తిప్పలా? సమానురాలను సంతకు పంపాడే, వీడి తెలుగు ఇంకా బాగుపడలేదన్నమాట. సరే ముందు చదువు అన్నారు. ఇచ్చట నా శరీరం బాగుంది, అచ్చట మీ శరీరాలు, మరశ్రీ మామగారి శరీరం బాగుండాలి. మళ్లీ విరగబడి నవ్వారు మా అత్తగారు. మరశ్రీ మామగారేమిటి, శరీరాలేమిటి? ఆరోగ్యాన్ని అడవులు పట్టించాడే పిచ్చి వెధవా. నా పరీక్షలు అయిపోయినాయి. ఈ వారంలో అక్కడికి వస్తాను. అమ్మమ్మ కూడా వస్తేనే పిల్ల చూపులకు వెళ్తాను. ఫక్కున నవ్వారు మళ్లీ మా అత్తగారు. పిల్ల చూపులేమిటి, పెళ్లి చూపులు కదూ. పైగా నన్ను రమ్మంటాడేమిటి కూడా, ఇంకా ఏం రాశాడేమిటి అన్నారు. చిరంజీవి అత్తగారికి నమస్కారములు. అల్లుడిని అడిగాననుడు. పిల్లను నేను చూసి నేను పిల్ల సంప్రదించుకున్న తర్వాతనే పెళ్లి. పిల్ల మనసు నాకు, నా మనసు పిల్లకు. ఇక చదవడం నా వల్ల కాలేదు. ఆమె చేతికిచ్చేశాను. మా అత్తగారు మూతికి కొంగు అడ్డుంచుకుని నవ్వారు కాసేపు. వెంకటేశం ఊరి నుంచి వస్తూనే తిథి, వారం, నక్షత్రం, తారాబలం, చంద్రబలం, రాహుబలం, వర్జ్యం, గుళిక, యమగండం, యోగం అన్నీ స్వయంగా పంచాంగంలో చూసి మన్నాడే బాగుంది అని తీర్మానించారు మా అత్తగారు. తనొక్కడే వెళ్ళనన్నాడు వెంకటేశం. వెంకటేశం తల్లి కూడా మా అత్తగారినే కూడా వెళ్ళమని పట్టుబట్టింది. వీధి లేక మా అత్తగారే వెంకటేశంతో పెళ్లి చూపులకు వెళ్లడానికి నిశ్చయించుకున్నారు. బయలుదేరబోయే ముందు శకునం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలేవు అంటూ నన్ను హెచ్చరించారు మా అత్తగారు. ఇంట్లో పనిచేసే విధవావిడ ఆ సమయానికి సరిగా ఎదురు రాకుండా చూడాల్సిన బాధ్యతను ఆ మీద ఉంచారు. అంతేకాకుండా పక్కింటి పార్వతమ్మ గారిని నేను రమ్మన్నానని కబురు పెట్టవే. మేం బయలుదేరే సమయానికి ఎదురొచ్చినట్టు ఉంటుంది, నే వెళ్ళొస్తానని చెప్పినట్టు అవుతుంది. పండు లాంటి ముత్తైదు అన్నారు. సరిగ్గా మా అత్తగారు బయలుదేరే సమయానికి పార్వతమ్మ గారికి కబురు పెట్టాను. మా అత్తగారు అర్జెంటుగా రమ్మంటున్నారని. పార్వతమ్మ శకునం కోసం మా అత్తగారు వెంకటేశాన్ని హడావుడు పెట్టి కారులో కూర్చోబెట్టారు. అందరికీ వెళ్ళొస్తానని చెప్పారు. పిల్లని చూసి అన్ని వివరాలు వెంటనే జాబు రాస్తాను అని చెప్పారు. కారు బయలుదేరి గేటు దాకా వెళ్ళింది. పార్వతమ్మ కోసం తొంగి చూశారు మా అత్తగారు. మంచి పట్టనామాలతో, చేతిలో కూరల సంచులతో సహా మా వంటాచారులు ఎదురయ్యాడు. ఆ సమయంలో మా అత్తగారి అవస్థ ఎలా ఉందో తెలియలేదు కానీ కారు మాత్రం తక్షణం వెనక్కు తిప్పిస్తారు అనుకున్నాను. కానీ ఆచార్ల వెనకనే పార్వతమ్మ గారు కూడా ఎదురయ్యారు. ఆచార్లు పిల్లిలాగా మా అత్తగారు ఎదురు పడకుండా జారుకున్నాడు. కారు నిలిపి పార్వతమ్మతో వెళ్ళొస్తాను అంటూ చెప్పి కాస్త ముందు రాలేకపోయావా అంటూ సణిగారు మా అత్తగారు. ఇక తను మరీ
శకునం చూస్తూ ఉంటే వెంకటేశం బుద్ధి మారుతుందేమో అని స్టేషన్ కి వెళ్లారే కానీ లేకపోతే తక్షణం కారు దిగి కాళ్లు కడుక్కుని ఆ రోజుకు ప్రయాణం మానేసేవారే. మా అత్తగారి ఉత్తరం కోసం ఎదురు చూశాం. 3వ రోజు వచ్చింది. మా అత్తగారి స్వహస్తాలతో రాసిన ఉత్తరం. చిలసవు కుమార్తెను చిలసవు కోడల్ని ఆశీర్వదించి వ్రాయినదేమనగా మన వాళ్ళింట్లోనే దిగాము. నన్ను చూసి వాళ్ళందరికీ ప్రాణాలు లేచొచ్చాయి. నిన్ననే పిల్లను చూసి వచ్చాము. పిల్ల వాళ్ళ ఇల్లు కాస్త ఫ్యాషన్ గానే ఉంది బయట నుంచి. తీరా లోపలికెళ్లి చూస్తే ఇల్లు శుభ్రంగా లేదర్రా, ఎక్కడి వస్తువులు అక్కడే పడున్నాయి. ఇల్లంతా చూశాక ఇల్లాలని చూశాను. ఆ ఇల్లాలు కదిలే స్థితిలో లేదు పాపం. అంటే జబ్బు కాదు, ఓ పెద్ద పీపాకి మళ్ళీ పైనుంచి కిందికి ఒకేలావు. ఆవిడ ఇంటి పనులు ఎప్పుడూ చేసినట్టు లేదు. ఇంటి యజమానే ఎదురొచ్చి మమ్మల్ని లోపలికి పిలిచికెళ్లి కూర్చోబెట్టి చాలా మర్యాద చేశాడు. కానీ ఆయన అవస్థ కూడా అదే. గంటకు ఒక అడుగు వేస్తూ అతి నిదానంగా నడుస్తాడు. వాళ్ళ మాలిన పొట్ట, పైగా పొట్టి, మన వంటింటి దగ్గరుండే పెద్ద గంగాళంలా ఉన్నాడు. పాపం వీరిద్దరిని చూసి నాకు కాస్త గాబరా కలిగింది. పిచ్చాపాటి మాట్లాడిన తర్వాత పిల్లలెందరూ అని అడిగాను. ఒక కుమారుడు ఒక కుమార్తె అని. పిల్లవాడు పక్క రూమ్ లో ఉంటే పిలిచాడు తండ్రి. ఒక గొన్న ఏనుగులాగున్నాడు పిల్లవాడు. అతన్ని చూసి వెంకటేశం నా వైపు చూసి గుడ్లు తేలేశాడు. మా అమ్మాయి అంటూ వాళ్ళమ్మ మరో లావుపాటి శరీరాన్ని ఇంకో గదిలోంచి లాక్కొచ్చింది. పిల్లని తీసుకొచ్చి ఎదురుగా చాప మీద కూర్చోబెట్టారు. సోఫాలో కూర్చున్న వెంకటేశం కెవ్వును కేకేసి ఎగిరి అవతల పడ్డాడు. అంతా ఒక్కసారి కంగారు పడిపోయారు. పిల్లని చూస్తే ఇట్లా జడుచుకున్నాడేమబ్బా అని ముచ్చెమటలు పోసి భయంతో వణుకుతున్న వెంకటేశం దగ్గరికెళ్లి ఏమైందిరా అన్నాను. రహస్యంగా సోఫా కింద చూపించాడు. నాకేమీ కనిపించలా. వాళ్ళంతా ఒక్కసారి గొల్లును నవ్వారు. దగ్గరికెళ్లి చూశాను. పిల్ల ముద్దుగా పెంచుతున్న మెట్ట తాబేలట. మెల్లగా వచ్చి వెంకటేశం కాలి బొటన వేలు కసిక్కెన కొరికింది. అసలే మన వాడికి పాకే జంతువులంటే వల్లమాలని భయము చీదరా. పైగా ఎప్పుడు దాని నివాసం ఆ సోఫాలోనేనట. మనవాడు కూర్చోవడం దానికి సరిపోలేదు కామోసు. అది ఇంకా పిల్ల తాబేలేనట. పెద్దదైతే పిల్ల తల్లంత అయ్యేటట్టుంది దాని వాలకం చూస్తే. తాబేళ్లు బావుల్లో ఉండటం చూశాం గాని ఇట్ట ఇళ్లలో పెంచుకోవడం ఎప్పుడూ నేను చూడలా. వెంకటేశాన్ని ఉయ్యాల బల్ల మీద కాళ్లు పైకి పెట్టుకుని కూర్చోమన్నాను. అయ్యో అదేం చేయదండి, అదంటే అమ్మాయికి ప్రాణం. అమ్మాయి అన్నా దానికి అంతే. అమ్మాయిని వదిలి అది ఒక్క క్షణం ఉండదు. అమ్మాయి ఎలా చెప్తే అలా వింటుంది. అది ఏ భాషలో మాట్లాడినా దానికి ఇట్టే అర్థమవుతుంది. మీకు కొత్త కనుక అలా ఉంది, పిలువమ్మ దాన్ని అంది కూతురుతో ఆవిడ. ముద్దుగా పిల్ల దాన్ని కూనలమ్మ అంటూ పిలిచింది. అది గునగున పాకుతూ పిల్ల వైపు వెళ్ళింది. కొద్దిసేపు అయ్యాక పిల్ల పాడటం మొదలెట్టింది. వెనక నుంచి నా గోచి ఎవరో లాగినట్టయింది. ఉలిక్కిపడి తిరిగి చూస్తే ఆ తాబేలే నా గోచి పట్టుకుంది. ఒళ్ళు జలధరించింది. ఏమిటి పీడ అని మనసులోనే అనుకుని మర్యాదకు పైకి నవ్వుతూ మళ్లీ గోచి పెట్టుకోబోయాను. వేలు కొరికింది. విదిలించుకుని అవతలకు జరిగాను. నా అవస్థ చూస్తూ కూడా కదలక మెదలక రోలులాగా కూర్చుంది పిల్ల తల్లి. పాపం పొట్టతో కదలనే నా తండ్రే తాబేలును మరి గదిలో వేసి తలుపు వేసి వచ్చాడు. ఈ గొడవలో పిల్ల ఏం పాడిందో కూడా సరిగా వినలేదు. ఏదో బాగానే పాడింది మొత్తానికి. కానీ నుడుగు నుడుక్కి ఆయాసపడిపోతోంది పాపం. పొట్లంలాంటి పిల్ల, వాళ్ళమ్మ నాన్న అన్న తమ్ముడు అంతా గుమ్మటాల్లా ఉన్నారయ్యా. అదేం చేస్తుంది? ఇంతకీ ఒక్కగానొక్క పిల్ల అయినందువల్ల గారాభంగా పెంచారు, పెరిగింది. శరీరం దేవుడిచ్చేది, వద్దంటే పోతుందా? మనవాడేమో పిల్లలావు, తల్లిలావు, తండ్రిలావు, ఆ కుటుంబమే లావు, నాకు వద్దంటున్నాడు. వాడి భయం పెళ్లి కాకముందే ఇంతలావైతే పెళ్ళయ్యాక వాళ్ళ తల్లి సైజుకు వస్తుందేమోనని. వీడి చాదస్తం మరీ మితిమీరిపోయింది. వీడే పెళ్లి కూతురు కంటే అన్యాయంగా తల ఉంచుకుని కూర్చున్నాడు. వీడి పిల్లను చూడలేదు, పిల్లే వీడిని చూసింది. ఆ తాబేలు దెబ్బతో వాడికి మతిపోయింది. పిల్ల పాట వినడం మానేసి ఆ మెట్ట తాబేలు మళ్లీ ఎక్కడ కొరుకుతుందో అని వాడి చూపంతా చుట్టుపక్కల తిరుగుతున్న తాబేలు మీదనే ఉండింది. పోనీ మళ్లీ చూస్తావురా అన్నాను. మన్నాడు తీసుకెళ్దామని. రానన్నాడు. వళ్ళు కూడా కాస్త వెచ్చజేసింది. దడుపు జ్వరం అనుకుంటాను. ఈ ఊర్లో దడుపు మంత్రం చెప్పి యంత్రం వేసే సాయిబు ఉన్నట్ట. వేయిద్దాం అనుకుంటున్నాను ఈ రోజు. మనవాడు కాస్త మకురు చేస్తున్నాడు పిల్ల విషయంలో. కానీ పిల్లది నిక్షేపం లాంటి వంశం. బాగా డబ్బున్న వాళ్ళు అన్ని మర్యాదలు చేయగలరు. పిల్ల కూడా తెల్లగా లక్షణంగా ఉన్నది, లావు తప్ప. పిల్ల మన ఇంటికి వస్తూనే పని మనిషిని తీసేస్తే సరి, బుస్సున తగ్గిపోతుంది. ఆ సంగతి నేను చూసుకుంటాను. వీలైతే ముహూర్తం నిశ్చయించుకుని వస్తాను. మిగతా విషయాలన్నీ సమక్షంలో. ఇంతే ఆశీర్వచనములు. 2 రోజుల తర్వాత మా అత్తగారు వెంకటేశం బండి దిగారు. వెంకటేశం లంకణాలు చేసిన వాడిలాగా కళ్ళు ముఖం లోతుకు పీక్కుపోయి కారు దిగి కాళ్ళు ఈడ్చుకుంటూ లోపలికి వచ్చాడు. హడావిడిగా కారు దిగి వస్తున్న మా అత్తగారికి ఎదురెళ్లాను. నవ్వుతూ వెంకటేశానికి కాస్త దిష్టి తీయాలి, టెంకాయ కర్పూరం తెమ్మన్నారు. తెచ్చిచ్చాను. దిష్టి తీశారు వెంకటేశానికి. లోపలికి వచ్చి అన్ని వివరాలు వెంకటేశం తల్లితో చెప్పి అన్ని అనుకున్నట్లు ముహూర్తం నిశ్చయించుకొచ్చామని చెప్పారు. అది 15 రోజుల వ్యవధిలోనే నిశ్చయించుకొచ్చారు. పెళ్లి పిల్ల ఊర్లోనే కనుక అన్ని ఏర్పాట్లు వాళ్లవే కనుక మనకు అట్టే శ్రమ ఖర్చు లేకుండా అన్నీ మాట్లాడుకుని వచ్చేశాను అన్నారు. అన్నట్టు మన ఆవు దూడను వేసిందటే. నేను వెళ్లే ముందు నేడో రేపో వేస్తుందన్నాడే మన మీసాల నాయుడు అని అడిగారు మా అత్తగారు. ఇంకా లేదు, రోజు అట్టానే అంటున్నాడు అన్నాను. మనం పెళ్లికి తరలి వెళ్లేలోగా వేస్తే బాగుంటుంది.
ఎన్నోసార్లుగా ఆవు దూడను వేసేటప్పుడు దాని చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేయాలి అనుకుంటున్నా. ఆవు ఈనేటప్పుడు ముమ్మారు ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణం చేసినంత పుణ్యంట. ఇప్పటికి 2 సార్లుగా అది అర్ధరాత్రి దూడను వేసేయడమో నేను ఊర్లో లేకుండా పోవడమో జరిగింది. ఈసారైనా ప్రాప్తం ఉందేమో చూస్తాను అంటుండగానే పెద్దమ్మగారు వచ్చారా, ఆవు ఈ గంటలోనో ఆ గంటలోనో వేస్తది, ఏమిట్రా పేడనా దూడ్నా? నాయుడు సిగ్గుపడిపోతూ దూడ్నే పెద్దమ్మగారు అన్నాడు. సరే ఈసారైనా దగ్గరుండి సమయానికి నన్ను పిలు, ప్రదక్షిణ చెయ్యాలి అంటూ మా అత్తగారు స్నానానికి వెళ్లారు. ఆవిడటి వెళ్తూనే గొడ్ల కొట్టల్లోంచి ఓ పెద్దమ్మగారో అంటూ కేకేశాడు మీసాల నాయుడు. ఏమిటోని పరిగెత్తాను. మీసాల నాయుడు సంతోషపడిపోతూ మీకాడ చెప్పానా, ఇదిగో నొప్పులు పడతా ఉంది, కాసేపట్లో వేస్తది దూణ్ణి. పెద్దమ్మగారు ఏడున్నారమ్మా, అదేదో చెయ్యాలన్నారే ఆవు కాడ, ఆ భూ ప్రదక్షిణం కాబోలు, సరే పిలుస్తానుండు అంటూ బయట నుండే స్నానం చేస్తున్న మా అత్తగారితో అత్త ఆవు దూడ వేస్తోంది, మీతో చెప్పమన్నాడు మీసాల నాయుడు అని గట్టిగారికి చెప్పాను. ఇదిగో వచ్చేసాను, కాస్త ఆగమను అన్నారు మా అత్తగారు లోపలే హడావిడి పడిపోతూ. బయటకు వస్తూనే పిల్లను చూసొచ్చిన వేళ మంచిదేనే, మంగళకరంగా ఆవు ఈ రోజే దూడను వేస్తోంది, త్వరగా పసుపు కుంకుమ తీసుకురా. ఈ సమయంలో గోమాత చుట్టూ ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణం చేసినంత మహాపుణ్యం దొరకాలే గాని అంటూ ఆయాస పడిపోతూ చీర ఆదరాబాదరా చుట్టుకుని గొడ్ల కొట్టం వైపు పరిగెత్తారు. నేను పసుపు కుంకుమ వగైరా తీసుకుని వెంబడే పరిగెత్తాను. పాపం ఆవు ఒకచోట నిలబడకుండా ఈ మూలకు ఆ మూలకు మెలికలు తిరుగుతోంది నెప్పులు పడుతూ. నేను తీసుకెళ్లిన పసుపు కుంకుమ అంతా దాని ముఖానికి అలంకరించి దాని చుట్టూ ప్రదక్షిణం చేయాలని మా అత్తగారి సంకల్పం. ఆవు మామూలుగా సాధువే అయినా నెప్పులు పడే సమయంలో దాని మూడ్ ఎట్లా ఉంటుందో తెలియదు. దాని పరిస్థితి చూస్తే ఎవరిని దగ్గరికి రానిచ్చేట్టుగా లేదు. 2 సార్లు మా అత్తగారు ఆవు దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నించారు. కోములతో దూరాన్నించి విదిలించింది. హై, కళ్ళు కనపడలా, ఎవరనుకున్నావు పెద్దమ్మగారు, జరగటు అని ఆవుని విదిలించాడు మీసాల నాయుడు. కొమ్ములతో నాయుడిని కూడా విదిలించేసింది ఆవు దాని బాధలో. పోనీలే, పసుపు కుంకాలు అవసరం లేదు, అది పడే బాధలో ఇవన్నీ చేయించుకోవడం కూడా కష్టమే. ఆడజన్మ ఎత్తాక ఈ బాధ గుడ్డుకైనా మనిషికైనా తప్పనిసరి కదా, ఒట్టి ప్రదక్షిణ చేస్తే చాలే అన్నారు మా అత్తగారు. ప్రదక్షిణకు ఆవు చుట్టూ తిరిగేందుకు వీల్లేకుండా చుట్టూ తడికెలు, ఒకవైపు నీళ్ల తుట్టి గోడలా అడ్డుంది. మామూలుగా అది అసలు దూడల్ని కట్టేసే చోటు, అచ్చొచ్చిన చోటని అక్కడ కట్టేశాడు మీసాల నాయుడు. అయినా మా అత్తగారు తొట్టి పక్క కాస్త చోటుంటే ఆ చోటులోనే ప్రదక్షిణలు చేయడానికి తీర్మానించారు. నన్ను కూడా రమ్మన్నారు ప్రదక్షిణాలకు. ఆ సమయంలో ఆవు పరిస్థితి చూస్తే ఆ పరిసరాలకు వెళ్లే ధైర్యం కలగలేదు నాకు. ముందు మీరు చేయండి, తర్వాత నేను చేస్తాను అంటూ పసుపు కుంకుమ డబ్బాలు లోపల పెట్టే సాకుతో లోపలికి వచ్చేశాను. అంతే, కొట్టంలోంచి దబీమని శబ్దం వినిపించింది. ఆవు దూడను వేసిందేమో అని పరిగెత్తాను. మా అత్తగారు కనిపించలా. అయ్యయ్యో రాండమ్మ చిన్నమ్మగారు, త్వరగా రాండి, పెద్దమ్మగారు ప్రదక్షిణం చేయపోతే ఆవు ఒళ్ళు తెలవకుండా తొట్లోకి తోసేసింది అంటూ కొడవటి పిడంత మీసాల నాయుడు మా అత్తగారిని ముట్టుకోవడానికి భయపడి తొట్టి చుట్టూ గిరగిరా తిరుగుతూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు. నేను గబగబా వెళ్లి చూస్తే మా అత్తగారు మునుగుతూ తేలుతూ తొట్లో పాచి ఉండటం వల్ల చేయి ఊతం దొరక్క లేవడానికి తంటాలు పడుతున్నారు. వెంటనే ఆమె 2 భుజాల కింద నా 2 చేతులు ఊతం ఇచ్చి ఆమెను లేవదీయడానికి ప్రయత్నించాను. కానీ తొట్లో ఉన్న పాచి మా అత్తగారిని విడిచిపెట్టలా. కొంతవరకు లేచి చేయి జారి మళ్లా నీళ్లలో పడ్డారు. తొట్లో అంత పాచి ఉందని అంతవరకు తెలియని మా అత్తగారు మీసాల నాయుడు వైపు గుడ్లుర్మి చూశాడు. అది గ్రహించిన నాయుడు తొట్లో పాసి ఉంటేనే గొడ్లు తాగే నీళ్లు తేటకుంటాయి, ఈ సంగతి తెలిస్తే తొట్టి శుభ్రంగా కడిగేవాణ్ణి కదా అని గొణిగాడు దొంగ చూపులు చూస్తూ. ఈ గొడవలో ఆవు దూడను ఎప్పుడు వేసిందో మేం చూడలా. కింద పడి ఉన్న దూడను ఆప్యాయంగా నాకుతూ ఒళ్లంతా శుభ్రం చేస్తోంది ఆవు. ఏసింది అమ్మగారు, ఏసింది అని సంతోషపడిపోతూ ఆవు దూడ దగ్గరికి పరిగెత్తాడు మీసాల నాయుడు. మా అత్తగారిని ఎలానో తంటాలు పడి లేవదీసి తొట్టి బయటికి దింపాను. అప్పుడొచ్చాడు వెంకటేశం హడావిడి పడుతూ. చెయ్యి విరిగినంత నొప్పిగా ఉందని మా అత్తగారు బాధపడటం చూసి డాక్టర్ కోసం పరిగెత్తాడు వెంకటేశం. డాక్టర్ వచ్చి ఆమె చెయ్యి మణికట్టు ఎముక కొద్దిగా బెణికిందని, 1 నెల రోజులైనా కనీసం కట్టుగట్టి ఉంచాలని, పెద్దతనం కాబట్టి చాలా భద్రంగా చూడాలని చెప్పి వెళ్లాడు. ఇదేం కర్మమే, వెంకటేశం పెళ్లి నాటికైనా నా చెయ్యి బాగుపడితే బాగుండు, పుణ్యానికి పోతే పాపం ఎదురైంది అంటూ వాపోయారు మా అత్తగారు. భూ ప్రదక్షిణం సంగతి ఎవరికి చెప్పొద్దు అన్నారు. నేను గప్చిప్ గా ఊరుకున్నాను. పెళ్లినాడు పెళ్లి కూతురికి మా అత్తగారే స్వయంగా ముస్తాబు చేయించాలి అన్నారు. వెంకటేశం తల్లి పాత నగలన్నీ ఒక్కొక్కటే బయటకు తీసి నా చేతికిచ్చారు. వడ్డాణం పెట్టడానికి పెళ్లి కూతురు నడుం కోసం వెతికాం. చిక్కల పిల్లను ఒక్కసారి నిలువునా చూసి మధ్య భాగం నడుమని తేల్చి వడ్డాణం తగిలించిపోయాం. సగం చుట్టూ కూడా రాలేదా వడ్డాణం. మెళ్ళో గొలుసు భూగోళంలో ఉన్న పిల్ల తల నుండి దిగి మెడదాకా వెళ్లలేదు. మధ్యనే స్ట్రకప్ అయింది. ఇక వంకీలు ముంజేయి దాటలేదు. ఉంగరాల మాట ఏమిటి, మా అత్తగారు లోపలే నిరుత్సాహపడిపోయారు. అయినా ఇవన్నీ పాత నగలర్రా, ఈ కాలం ఫ్యాషన్ కావు, కొత్తవి చేయిద్దాంలే అంటూ మర్యాదగా మళ్లీ నగలన్నీ
పెట్టెలో పెట్టారు. పెళ్లి పీటల మీద కూర్చున్న వధూవరులను చూసి చాలా మంది ముఖాలు పక్కకు తిప్పుకుని గుసగుసలాడుకుంటూ నవ్వుకోవడం చూశాను. ఎవరో ఒక ఆవిడ పక్కనున్న ఆవిడతో అంటం కూడా విన్నాను, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రమణారెడ్డి సూర్యకాంతంలా ఉన్నారు అని. మంగళసూత్రం కట్టడానికి లేచి నిలబడ్డ వెంకటేశం కెవ్వున కేకేసి పురోహితుడు 2 భుజాలు పట్టుకున్నాడు. వెంకటేశం చేతిలో ఉన్న మంగళసూత్రాలు పురోహితుడి మెడలో పడ్డాయి. పురోహితుడి మెడలో మంగళసూత్రాలు చూసి ఇదేమిటి అంటూ పెళ్లి పందిట్లో అంతా జనమంతా కంగారు పడుతూ వెంకటేశం చుట్టూ గుంపుగూడారు. భయంతో వణికిపోతున్న వెంకటేశం చుట్టూ ఉన్న జనాన్ని చూసి సిగ్గుపడిపోయాడు. తల ఎత్తకుండానే తను కూర్చున్న పీట వైపు చేయి చూపించాడు. పెళ్లి కూతురు పెంచిన మెట్ట తాబేలు పీట కింద నుంచి వచ్చి వెంకటేశం కాలు కొరికి పీటెక్కి కూర్చుంది. ఒక్కసారి పెళ్లి పందిరంతా గొల్లుమని నవ్వులతో మునిగిపోయింది. మా అత్తగారికి ఒళ్ళు మండిపోయింది. హడావుడిగా గుంపులో నుంచి పెళ్లి కూతురు తండ్రి వచ్చి నువ్వెక్కడ దాపురించావే మా ప్రాణానికి అంటూ తాబేలును 4 తిట్టి లోపలికి తీసుకెళ్లాడు. ముహూర్తం మించిపోతోంది, మంగళసూత్రధారణ కావాలి అంటూ పురోహితుడు కేకేశాడు. ఇక ఆ పీట మీద కూర్చోను అన్నాడు వెంకటేశం. వేరే పీట తీసుకొచ్చి వేశారు. తల ఉంచుకుని ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్న పెళ్లి కూతురు పక్కన అవమానంతో బాధపడుతున్న వెంకటేశం ముళ్ల మీద కూర్చున్నట్టు కూర్చున్నాడు. ఎలాగో తల వంచుకుని పిల్ల మెళ్ళలో 3 ముళ్ళు వేశాడు వెంకటేశం. ఇదే ముద్దమ్మా, విపరీతం ముద్దు, నేనెక్కడా చూడలేదు. ఆ రోజు పెళ్లి చూపులకు వస్తే వాడు కాలు కొరికి గాబరా పెట్టింది. ఈ రోజు శుభమా అంటూ పెళ్లి పీటల మీద కూర్చుంటే ఇక్కడ కూడా ఏమిటి పీడ, దీని వాలకం చూస్తే రేపు పిల్లతో సహా ఇది కూడా వచ్చేట్టుంది కాపురానికి అంటూ పక్కనున్న వాళ్ళ దగ్గర మా అత్తగారి సణుకోవడం పెళ్లి కూతురు విన్నది. ఓసారి పక్కకు తిరిగి మా అత్తగారి వైపు చుర్రుని చూసింది. వెంకటేశానికి ఆ ఇంట్లో ఏ మూలకెళ్లినా మెట్ట తాబేలు భయం ఎక్కువైపోయింది. భోజనానికి పీట మీద కూర్చోనని మొండికెత్తాడు. ప్రత్యేకంగా టేబుల్ మీద వెంకటేశానికి భోజనం ఏర్పాటు చేయించాడు పెళ్లి కూతురు తండ్రి. అప్పుడు కూడా కుర్చీ మీద కాళ్ళు 2 పైకి తీసుకుని బాసి పట్టు వేసి కూర్చున్నాడు వెంకటేశం పరిస్థితి పెళ్లి వాళ్ళందరికీ వేళాకోళలా తయారైంది. శోభనం రోజు రాత్రి పెళ్లి కూతుర్ని వాకిలి పట్టకుండా అలంకరించి గదిలోకి పంపడానికి తీసుకొచ్చారు అమ్మలక్కలు. బిగువు చేస్తున్న పెళ్లి కూతుర్ని బలవంతంగా గదిలోకి నెట్టి తలుపులు బిగించి బయట గడియ వేశారు. లోపల నుంచి కెవ్వుమని కేక వినిపించింది. మరుక్షణం గది తలుపులు దబదబా బాదటం వినిపించింది. అమ్మలక్కలంతా హడలిపోయి కంగారు పడుతూ గది తలుపులు తెరిచారు. ఒక్క ఊపుతో బాణల్లా దూసుకొచ్చి బయటపడ్డాడు వెంకటేశం. ఏమైంది అంటూ అమ్మలక్కలంతా హడావుడి పడుతూ గదిలోకెళ్లి చూశారు. ఎక్కడి నుంచి వచ్చిందో పందిరి మంచం మీద దర్జాగా పడుకోనుంది మెట్ట తాబేలు. అంతా ఒక్కసారిగా గొల్లుమని నవ్వేశారు. పెళ్లి కూతురు ముఖం పక్కకు తిప్పుకుని నవ్వడం మొదలెట్టింది. ఇదేమిటే, వెనక ప్రబంధ నాయకులంతా హంసల్ని జింకల్ని చిలకల్ని పెంచి మొగుళ్లకు సందేశాలు పంపితే నువ్వు మెట్ట తాబేల్ని పెంచి మొగుడిని హడలగొడుతున్నావు, గట్టిదానివేనే అంటూ పెళ్లి కూతురు బొగ్గలు పొడిచారు అమ్మలక్కలంతా. దీన్ని అంత భద్రంగా గదిలో వేసి తలుపు గడేసి వచ్చినా అమ్మాయి ఎక్కడుంటే అక్కడికి ఎట్లా వస్తుందో మరి. పాపం అల్లుడు గారి దీన్ని చూసి హడలెత్తిపోతున్నాడు. పానకంలో పుడకలాగా మధ్యలో దీని గొడవ ఎక్కువైంది అని విసుక్కుంటూ పెళ్లి కూతురు తల్లి తాబేల్ని గదిలో నుంచి తీసుకుని వెళ్లిపోయింది. వెంకటేశం కోసం వెతికాం, కనిపించలా. ఇల్లంతా వెతికితే చివరకు విడిది గదిలో చెయ్యి నొప్పితో మూలుగుతూ పడుకున్న మా అత్తగారి తలవైపు గోడ కానుకుని బుంగమూతి పెట్టు కూర్చున్నాడు వెంకటేశం. మా అత్తగారు అదే పనిగా మెట్ట తాబేల్ని తిట్టిపోస్తోంది. వాళ్ళిద్దరిని చూస్తే మా అందరికీ నవ్వాగలేదు. ఎంత బ్రతిమాలినా శోభనం గదిలోనికి పోనని భీష్మీకరించుకున్నాడు వెంకటేశం. తాబేల్ని తీసేసాం, భయం లేదు అని ఎంతో నచ్చ చెప్పారు అమ్మలక్కలు. ససేమిరా ఇంకా ఆ మంచం ముట్టుకోను అన్నాడు. అమ్మలక్కలంతా ఒకే గోలగా నవ్వడం, వెంకటేశాన్ని ఎగతాళి చేయడం చూసి మా అత్తగారికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఏమిటే మీ గొడవ, వాడు అసలే భయపడుతుంటే మధ్య మీ గొడవ ఏమిటి? ఎవరి భయం వాళ్ళది, ఎవరి అసహ్యం వాళ్ళది. ఆ పడక తీసేసి వేరే పడక వేయమను. ఆ మాట చెప్పడానికి బిడిగి పడుతున్నాడు బిడ్డ. ఈ తాబేలు పీడ ఇట్లా తయారవుతుందనుకోలేదు. దయ్యంలా పట్టుకుంది వాణ్ణి. చీచీ వెదవ పీడ అంటూ చికాకు పడ్డారు మా అత్తగారు. అమ్మలక్కలంతా తట్టి పందిరి మంచం మీద పడకంతా మార్చారు. పూలు పన్నీరు మళ్లీ చల్లి అలంకారం అంతా ముగించేసరికి 11 దాటింది. ఇంకా భయపడుతున్న వెంకటేశానికి మా అత్తగారే నచ్చ చెప్పి గదిలోకి పంపించారు. పిల్ల కాపరానికి వచ్చేటప్పుడు మెట్ట తాబేలు కూడా వస్తుందేమో, ఎంత మాత్రం వీల్లేదని చెప్పారు మా అత్తగారు వచ్చే రోజు. పిల్లకు పెంచిన ముద్దైనా పిల్లవాడికి అసహ్యం కాబట్టి ఎంత మాత్రం ఆ తాబేలు పిల్ల వెంట రావడానికి వీల్లేదని పిల్ల తల్లిదండ్రుల్ని మరీ హెచ్చరించి వచ్చారు. అబ్బే, మాకు మాత్రం తెలీదా, పంపంలేండి, మీకు ఆ భయమే అక్కర్లేదు. అమ్మాయి పెంచింది కనుక అలవాటు వల్ల దాన్ని వదిలి ఒక్క క్షణం ఉండదా తాబేలు, అందుకే ఇంత అవస్థ అయింది. అల్లుడి గారి సంగతి మాకు తెలిసిపోయిందిగా, ఇంకెందుకు పంపుతామంటూ హామీ ఇచ్చారు కన్యాదాతలు. పెళ్లి కూతురు కాపరానికి వచ్చిన రోజే నూతన దంపతులకు ఒక పెళ్లి ఫోటో తీయించాలి అని మా అత్తగారు సంకల్పించారు. మా పెళ్లి ఫోటో పక్కన వెంకటేశం పెళ్లి ఫోటో కూడా తగిలించి చూడాలని ఆమె కోరిక. ఆ రోజు సాయంకాలం 4 గంటలకు ఫోటో ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకే పెళ్లి కూతురుకు మల్లెపూలతో నిండు జడ వేయించి బనారస్ చీర కట్టించి ముస్తాబు చేశాం. వెంకటేశం మామూలు పంచా చొక్కా వేసుకొచ్చాడు. చీచి, ఇదేం డ్రెస్ రా, ఇట్లా ఫోటోలో దిగితే పెళ్లి కూతురు పక్కన పీలగా ఉండవు, వెంటనే వెళ్లి మీ మామగారు ఈ రోజు పంపిన కొత్త సూట్ వేసుకునిరా, ఇవాళ మంచిది కూడా అంటూ వెంకటేశాన్ని
అని తరిమారు మా అత్తగారు. అసలు ఫోటో తీయించుకోవడమే ఇష్టం లేని వెంకటేశం గాలి లేక ఉక్క పోస్తున్న ఆ సమయంలో సూటు వేసుకొచ్చాడు విధి లేక. ఇంటి ముందు తోటలో 2 కుర్చీలు వేయించారు ఫోటో కోసం, నూతన దంపతులు కూర్చోడానికి. అది చాలా పాతకాలం ఫ్యాషన్. ఈ కాలం వాళ్ళంతా స్టైల్ గా నిలబడమే ఫ్యాషన్ కాబట్టి కుర్చీలు తీసేయండి అన్నాడు ఫోటోగ్రాఫర్. కాస్త స్టైల్ గా పోజిచ్చి నించో బావా అంటూ సలహా ఇచ్చాడు పెళ్లి కూతురు అన్న. బుట్టబొమ్మలాగా పక్కన నిలబడున్న పెళ్లి కూతురుని చూసి నిరుత్సాహపడిపోయిన వెంకటేశం నీరసంగా నిలబడ్డాడు. అదేంటి బావా, సూట్ వేసుకుని చేతులలా వేళ్లాడేసి నిలబడితే ఏం బాగుంటుంది, నేచురల్ గా ఏదైనా పోజ్ ఇచ్చి నిలబడు అన్నాడు మళ్లీ బావుమరిది. అవునరా, అదిగాలు పడతామే, దర్జాగా నిలబడు అంటూ మా అత్తగారు కాస్త హుషారుగా ముందుకొచ్చారు. లేని ఉత్సాహం తెచ్చుకుని నేచురల్ గా నిలబడి కోటు జేబులో చేయి పెట్టాడు వెంకటేశం. మరుక్షణం కెవ్వున కేకేసి 2 చేతులు పైకెత్తి ఎగరడం మొదలెట్టాడు. అందరం అయోమయంగా చూసాం. తక్షణం వెంకటేశం కోటు జేబులో నుంచి నేనే అన్నట్టు తొంగి చూసింది మెట్ట తాబేలు. నెమ్మదిగా జేబులోంచి బయటకొచ్చి కోటు మీద పాకుతున్న తాబేల్ని చూసి వెంకటేశానికి భయంతో మతిపోయింది. కేర్ బేరమంటూ గంగవేరులెత్తినట్టు ఒకచోట నిలబడకుండా చేతులు పైకెత్తి 4 వైపులకు పరిగెత్తడం మొదలెట్టాడు వెంకటేశం. ఏం చేయాలో ఎవరికీ తోచక గుడ్లప్ప చెప్పారు. మా అత్తగారు కోపంతో ఉణికిపోతున్నారు. తాబేలు వెంకటేశం భుజం మీద పాకుతోంది. దాన్ని తీసేయండి చచ్చిపోతా, కోటు పీకేయండి తీసేయండి చచ్చిపోతా అంటూ పిచ్చి పిచ్చిగా కేకలేస్తున్న వెంకటేశాన్ని వాటేసుకు పట్టుకుని భుజం మీదకెక్కి చెవు కొరకడానికి ప్రయత్నిస్తున్న మెట్ట తాబేల్ని తీసి నేలకేసి కొట్టాడు కసి కొద్దీ పెళ్లి కూతురు అన్న. వెంటనే ఒంటి మీదున్న కోటును గొంగళి పురుగును తీసేసినట్టు లాగేసి మైల దూరానికి గిరాటేశాడు వెంకటేశం. అయ్యో చచ్చిపోయినట్లుందన్నయ్యా అంటూ పెళ్లి కూతురు తాబేల్ని చేతిలోకి తీసుకుంది ఆప్యాయంగా. ఆ దృశ్యం చూసి మా అత్తగారికి ఒళ్ళు మండిపోయింది. అవమానంతో ఇంకా అక్కడ ఉండలేకపోయాడు వెంకటేశం. తల వంచుకొని లోపలికి పరిగెత్తాడు. విఘ్నేశ్వరుడి కాళ్ళ దగ్గర ఎలుకలాగా పెళ్లి కూతురు కాళ్ళ దగ్గర ఉన్న తాబేల్ని చూసి అంతవరకు నవ్వు ఆపుకున్న ఫోటోగ్రాఫర్ తో సహా అందరికీ ఒక్కసారిగా నవ్వు వచ్చింది. చాలే నవ్వారు. పిల్లికి చెలకాటం ఎలక్కు ప్రాణ సంకటంలా తయారైంది ఈ పీడ. గృహప్రవేశానికి వస్తూ గుడ్లగూపను వెంటేసుకొచ్చినట్టు దీన్ని కూడా తెచ్చుకున్నారన్నమాట. వచ్చినంత దూరం చెప్పానే తేవద్దని, చీచి మనిషికొక మాట అని మా అత్తగారు ఇంకా ఏదో అనబోతుండగానే పెళ్లి కూతురు అని అంటొచ్చాడు. మీరలా అపార్థం చేసుకోకండి, మేం తేలేదు దాన్ని, జరిగిన సంగతి వినండి. ఇంకా ఏం వినేది, శుభమా అంటూ ఏది తల పెట్టినా ఇట్లా రసాభాసు చేస్తోంది ఈ దరిద్ర పీడ తాబేలు. దాన్ని వదిలి మీ చెల్లెలు ఉండలేదు, ఆమెను వదిలి అది ఉండలేదు, ఎందుకీ అబద్ధాలు? మా అత్తగారిని చురును చూసింది పెళ్లి కూతురు. అయ్యయ్యో మీరంత మాట అనొద్దు, చూస్తూ చూస్తూ దాన్ని పంపలేకపోతున్నాం పాపమని, లేకపోతే మాకు మాత్రం కష్టంగా లేదా చెప్పండి. వచ్చే ముందు దాన్ని మా రూములో పడేసి జాగ్రత్తగానే తలుపేశాము. కానీ అనుకోకుండా ముందు రోజు టైలర్ తెచ్చిచ్చిన బావగారి సూటు ఆ గదిలోనే పెట్టె మీద ఉండిపోవడం, అది మేము వచ్చే హడావుల్లో గమనించకపోవడం వల్ల పొరపాటు జరిగింది అంటూ ఎంతో వినయంగా మా అత్తగారికి చెప్తున్న పెళ్లి కూతురు అన్నను చూస్తే అయ్యో పాపం అనిపించింది. అమ్మా ఎండపోతోంది అంటూ ఫోటోగ్రాఫర్ ఫోటో సంగతి గుర్తు చేశాడు. పోనీ పంచా చొక్కాతోనైనా రారా, ఎండపోతోందట ఫోటో తీయడానికి అంటూ కేకేశారు మా అత్తగారు. బయటికి రావడానికి సిగ్గుపడి లోపలే కూర్చున్న వెంకటేశం నాకు ఫోటో వద్దు అన్నాడు. అదేమిట్రా శుభమా అంటూ పెళ్లి ఫోటో వద్దంటావు? ఏమో నబ్బా, ఈ పీడా తాబేలు ఉన్నంత వరకు ఏదీ సరిగ్గా ముడిపడేట్టులే. పైగా అట్లా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటావేమిటా పీడాకారాన్ని అసహ్యంగా. అందుకే నువ్వు కూడా వాడి కంటికి తాబేల్లానే కనిపిస్తున్నట్టున్నావు. నీ పక్కన నిలబడ్డానికే భయపడుతున్నాడు బిడ్డ అన్నారు పెళ్లి కూతురంటే అరికాలి మంటగా ఉన్న మా అత్తగారు. దానికి నేనేం చేసేది, ఎవరి అసహ్యం వాళ్ళది. మధ్యాహ్నం మీరు కుక్క పిల్లను ముద్దు చేస్తుంటే నేను చూసా, నాకు ఆ కుక్కలంటే అసహ్యం అని ఇంకా ఏమో అనబోతుంటే అమ్మాయి ఏమిటా అధిక ప్రసంగం, పెద్ద చిన్న ఉండక్కర్లా అంటూ పెళ్లి కూతుర్ని కోపడ్డాడు పెళ్లి కూతురు అన్న. అంతవరకు ఎప్పుడూ నోరు వైపున పెళ్లి కూతురు ఒక్కసారి పెళ్లును సమాధానం చెప్పేసరికి అదురు దెబ్బతిన్న మా అత్తగారు చెదిరిపోయి గుడ్లు తేలేసి నా వైపు చూశారు. పిల్ల నోటి నుండి అంత పెళుసు సమాధానం ఎదురు చూడని నేను మా అత్తగారి అవస్థలోనే ఉండిపోయాను. బావను ఫోటోకు పిలవండి, దీని సంగతి నేను చూసుకుంటా అంటూ పెళ్లి కూతురు చేతుల్లోంచి తాబేల్ని ఉసురుగా లాక్కుని తోట వైపు చరచరా నడిచి వెళ్లాడు పెళ్లి కూతురు అన్న. దాన్ని చంపకన్నయ్యా నా మీద ఒట్టు అంటూ వెనక నుంచి పెళ్లి కూతురు ప్రాధేయపడ్డది. లేదులే బావ ఫోటో తీయించుకున్న దాకా అటువైపు తీసుకెళ్తాను అంటూ వెళ్లాడు. ఈ రోజు ఇంకా లాభం లేదు, ఎండపోయింది, లైటు చాలదు అన్నాడు ఫోటోగ్రాఫర్ తన కెమెరా అంతా పెట్టెలో పెట్టేస్తూ. మరీ మంచిదైంది అంటూ విసురుగా లోపలికి వెళ్లిపోయింది పెళ్లి కూతురు. మరొకసారి షాక్ తిన్న మా అత్తగారు నా వైపు చూసి నిట్టూర్పు విడిచారు. పెళ్లి ఫోటో ప్రోగ్రాం ఆ విధంగా అయినందుకు అందరం మనసులు నొచ్చుకున్నాం. ఆ తాబేలున్నంత వరకు పెళ్లి కూతురున్న ప్రాంతాలకు కూడా వెళ్లలేదు వెంకటేశం. గది తలుపులు బిగించుకుని లోపలే కూర్చోవడం మొదలుపెట్టాడు. మా అత్తగారి మాటలకు అప్పటికే మనసు గాయపడ్డ పెళ్లి కూతురు అన్న ఆ రోజు రాత్రే ప్రయాణమయ్యాడు తాబేలుతో సహా. మెట్ట తాబేలు వదిలితే చాలని ఎదురు చూస్తున్న మా అత్తగారు మాట వరసకు కూడా ఉండమని బలవంతం చేయలేదు. ముందా మెట్ట తాబేలును భద్రంగా మీ ఇంటికి చేర్చుకోనాయన, వచ్చే ముందు మర్చిపోయినట్టు మర్చిపోయేవు అంటూ హెచ్చరించారు మా అత్తగారు ప్రయాణమవుతున్న పెళ్లి కూతురు అన్నతో. అబ్బే ఈసారి అలాంటి పొరపాటు జరగదులేండి అంటూ మా అత్తగారి ముందే తాబేలును సంచిలో వేసి గట్టిగా కట్టేశాడు. ఆ ఘోరం చూడలేక పెళ్లి కూతురు కళ్ళు తుడుచుకుంటూ తన గదిలోకి వెళ్ళింది. కారు సీట్లో తన పక్కనున్న తాబేలు సంచిని కూడా పెట్టు కూర్చుని అందరికీ వెళ్ళొస్తాను
రాను అని చెప్పాడు. తాబేలున్న ప్రాంతాలకు రాడు కనుక బయలుదేరే ముందు బావతో వెళ్ళొస్తానని చెప్పాడు. తాబేలు పుట్టింటికి వెళ్ళిపోయింది. అబ్బా, వదిలింది తాబేలు పీడ. ఇంకా మొగుడు పెళ్ళాం ఒద్దిగ్గా ఒక చోట ఉండొచ్చు అనుకుని సంతోషపడ్డాం. తాబేలు వెళ్ళిపోయిన మన్నాడు ప్రొద్దుటే వెంకటేశం ముఖంలో కళం కనిపించింది. అన్నా తాబేలు ఇద్దరు వెళ్లిపోయినందుకు దిగులతో ముఖం వెళ్లాడేసుకున్న పెళ్లి కూతుర్ని వెంకటేశాన్ని ఏ బీచ్కో సినిమాకో పంపితే గాని తాబేలు గొడవ మర్చిపోరనే ఉద్దేశంతో మా అత్తగారు నేను ప్లాన్ వేశాం. అట్లా బీచ్కో సినిమాకో వెళ్ళిరండర్రా మీరిద్దరు అన్నారు వెంకటేశంతో మా అత్తగారు. నేను వెళ్ళను అన్నాడు వెంకటేశం. తాబేలు గొడవ కాసేపు మర్చిపోయి కులాసాగా అట్లా తిరిగి రమ్మని, లేకపోతే పిల్ల దిగులేసుకుంటుందని, గోరంతను కొండంత చేయొద్దని మా అత్తగారు నచ్చ చెప్పిన తర్వాత అయితే నువ్వు కూడా రా మాతో అన్నాడు వెంకటేశం. నేనెందుకు, దాని వెంట తాబేల్లేగా నీ వెంట నేనెందుకు మధ్య అంటూ కోపడ్డారు మా అత్తగారు. అయితే నేను ఒంటరిగా వెళ్ళను అన్నాడు అసలు పెళ్లి కూతుర్నే తాబేలు రూపంలో ఊహించి హడలెత్తిపోతున్న వెంకటేశం. విధి లేక నూతన దంపతుల వెంట మా అత్తగారి బలవంతం మీద నేను వెళ్లాల్సి వచ్చింది బీచ్కి. కారులో పెళ్లాం పక్కన వెంకటేశాన్ని కూర్చోబెట్టడానికి మాకు తల ప్రాణం తోక్కొచ్చింది. వెనక సీట్లో వెంకటేశం దంపతులతో పాటు నేను కూర్చున్నాను. ముందు సీట్లో మా అత్తగారు మాత్రం కూర్చున్నారు. బీచిలో కారు మెల్లగా పోతోంది. చల్లటి సముద్రం గాలి మూతి ముడుచు కూర్చున్న కొత్త దంపతులకు గిలిగింతలు పెట్టి ఇద్దరు కోపతాపాలు పోగొడుతుంది అనుకున్నాను. ఉన్నట్టుండి కేబున కేకేసి కారు తలుపు తెరిచి దబీమని కిందికి దూకాడు వెంకటేశం. సడన్ బ్రేక్ వేయడంతో అందరం ముందుకు పడ్డాం. ఒక్కసారిగా మా గుండె జారిపోయినట్టు అనిపించింది. వెనుక వచ్చే కార్లన్నీ సడన్ బ్రేక్ తో కీచుమని శబ్దం చేసుకుంటూ ఆగాయి. వెనక్కి తిరిగి చూశాను. వెంకటేశం పడ్డ చోట జనం చేరారు. ముందుకు పట్టంతో తలకు కాస్త దెబ్బ తగిలిన మా అత్తగారు తెప్పరిల్లి వెంకటేశం కోసం కంగారు పడుతూ కారు దిగి గుంపు చేరిన చోటికి పరిగెత్తారు. ఆమె వెనకాలే డ్రైవర్ కూడా పరిగెత్తాడు. నాకు సడన్ గా అనుమానం కలిగి పెళ్లి కూతురు పక్కన వెంకటేశం కూర్చున్న చోట్లోకి తొంగి చూశాను. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. మెట్ట తాబేలు సీటు వెనక నుంచి వచ్చి వెంకటేశం తొడ కొరికినట్లుంది. దర్జాగా పెళ్లి కూతురు పక్కన కూర్చుంది. ఇక దీన్ని ఏం చేయడం? పెళ్లి కూతురు ఓ వైపు కళ్ళనీళ్లు పెట్టుకుంటూనే మరోవైపు దాన్ని చూసి నవ్వుతోంది. మా అత్తగారు చూస్తే ప్రమాదమే. వెనక్కి తిరిగి చూశాను. వెంకటేశం లేచి నిలబడి మోకాళ్లు మోచేతులు దులుపుకుంటూ మా అత్తగారితో ఏదో చెప్పి ఆమె ఇంకా ఏమో చెప్తున్నా వినిపించుకోకుండా గబగబా బీచ్ ఇసుకలోకి నడిచి వెళ్లాడు. మా అత్తగారు ఒక్క ఊపులో కారు దగ్గరకు వచ్చారు. సరే కాని నీకిదేం బుద్ధి? ఎంత పెంచిన ముద్దైనా నీ మొగుడికి ఇష్టం లేదన్న తర్వాత కూడా దాన్ని వదిలిపెట్టనంటావే? అన్నతో పంపినట్టే పంపి కారులో వదిలి వెళ్ళమన్నావా? చాచా, ఎరక్కపోయి వాడి గొంతు కోశాను. ఇటువంటి దొంగ బుద్ధులుండే మనుషులు అనుకోలేదు అని ఒళ్ళు తెలియని కోపంతో మా అత్తగారు అంటుంటే, తొందరపడి పాటలు మిగలకండి. నేను ఉంచమని చెప్పనూ లేదు, మా అన్నయ్య దాన్ని ఉంచి వెళ్ళనూ లేదు. అది ఎలానో తప్పించుకుని కారులోనే ఉండిపోయింది. అన్నయ్య చూసుకుని ఉండడు. ఎవరు తీసుకెళ్లినా అది నన్ను వదిలి ఆ పళంగా వెళ్లదు అంది పెళ్లి కూతురు కళ్ళు తుడుచుకుంటూ. ఓహో, బానే ఉంది వరస. తెలియక అడుగుతా గానీ నీకు మొగుడు కావాలా తాబేలు కావాలా? పోనీ అదైనా తేల్చి చెప్పు అంటూ మా అత్తగారి కంఠస్వరం పెరగడంతో నాకు కంగారు పట్టుకుంది. నలుగురు వచ్చిపోయే బీచీ రోడ్ లో వాళ్ళిద్దరూ ఘర్షణ పడ్డం నాకు నచ్చలేదు. అత్త, మీరు కారులో కూర్చోండి, ఇంటికెళ్లి మాట్లాడుకోవచ్చు అన్నాను. ఇంకా చూస్తూ చూస్తూ ఎట్లాగే ఈ తాబేలు పీడాని ఇంటికి తీసుకెళ్దాం? ఇక ఇది ఉందంటే వాడి ఇంటికి కూడా రాడు. వాడికి ఎంత భయం అసహ్యం లేదే అట్లా ప్రాణాలకు తెగించి కారులో నుంచి దూకుతాడు. ఇంగితం ఉండక్కర్లా కారు నెమ్మదిగా పోతోంది గనక కాస్తలో గడ్డం తప్పింది. లేకపోతే ఏమై ఉండేది? అసలు వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళని వచ్చి సంగతి ఏమిటో తేల్చుకోమని చెప్తాను. ఇక ఊరుకుంటే లాభం లేదు అంటూ ముందు సీట్లో కూర్చుని తలుపు విసురుగా లాగి వేసుకోవడంతో మా అత్తగారి ఎడం చేయి తలుపు సందులో ఉండిపోయింది. బయటకు కనిపించకుండా కాసేపు బాధపడ్డారు. కోపంతోనూ అవమానంతోనూ లోపలే ఉడికిపోతున్న పెళ్లి కూతురు తన పక్కనున్న తాబేలును తలుపు తీసి కసి కొద్దీ రోడ్డు మీదకి విసిరికొట్టి రెండు చేతులతో తను ముఖం కప్పుకుంది. ఓ వైపు నుంచి అయ్యో పాపం అనిపించినా అప్పటి పరిస్థితి తలుచుకుని బతుకు జీవుడా అనిపించింది. అత్త, తాబేల్ని పారేసింది, ఇంకా మనం ఇంటికెళ్ళొచ్చు అన్నాను. చేయి నొప్పితో బాధపడుతున్న మా అత్తగారు సంతోషం అన్నారు వెనక్కి తిరిగి చూడకుండానే. కారు కదిలింది. కొత్త దంపతుల ప్రణయ కలహాలకు అందరి మనసులు బాధపడ్డాయి. ఇంటికొస్తూనే టేబుల్ మీద టెలిగ్రామ్ ఉండడం చూశాను. తీరా చూస్తే పెళ్లి కూతురు అన్న ఇచ్చాడు. తాబేలు తప్పించుకుందని, చిక్కితే వెంటనే చంపేసేయమని. నవ్వొచ్చింది. మా అత్తగారికి చెప్పాను టెలిగ్రామ్ వివరం. అఘోరించలేకపోయాడు చవట అంటూ విసుక్కున్నారు. 10 గంటలకు చేతులకు కాళ్లకు కట్లు కట్టుకుని టాక్సీలోంచి దిగాడు వెంకటేశం వస్తూనే ఎర్రనీళ్లు చుట్టిపోయమన్నారు మా అత్తగారు. ఎర్రనీళ్లు తీసిపోసి తాబేళ్లు బీచ్ రోడ్ లోనే పారేసి వచ్చానని కూడా చెప్పాను. బాగా అలసిపోయిన వెంకటేశం విరక్తిగా ఒక పొడి నవ్వు నవ్వి కాళ్ళీడ్చుకుంటూ తన గదిలోకి వెళ్లాడు. ఒంట్లో బాగలేదని, పాలు పలహారం ఏదీ వద్దని మూలుగుతూ పడుకున్నారు మా అత్తగారు. ఇంకోవైపు ఆకలి లేదని అన్నం తినకుండా కళ్ళనీళ్లు పెట్టుకుంటూ కూర్చుంది పెళ్లి కూతురు. అదేం బాలేదని, అట్లా కళ్ళనీళ్లు పెట్టుకోవడం మంచిది కాదని కాసేపు నచ్చచెప్పి వెంకటేశంతో పాటు పెళ్లి కూతుర్ని కూడా భోజనాన్ని కూర్చోబెట్టేసరికి తాతలు దిగొచ్చారు. రాత్రి 11 గంటల ప్రాంతాల్లో బయట పోర్టికోలో ఆగి ఉన్న కారు దగ్గర ఇదేరా ఈ కారే అంటున్న మాటలు వినిపించాయి. బయటకెళ్లి చూస్తే ఎవరో 2 మగవాళ్లు కారు దగ్గర నిలబడున్నారు నెంబర్ చూస్తూ. ఎవరు ఏమిటి అంటూ విచారించాను.
ఇది మీ కారే కదండి అన్నారు వచ్చిన వాళ్ళు. అవును అన్నాను. ఏం లేదు, ఇందులోంచి తాబేలు కింద పట్టం వెనక కారులో వస్తున్న మా ఆఫీసర్ గారు చూశారు. మా కారు ఆపి దీన్ని పట్టుకునేలోగానే మీ కారు చాలా దూరం వెళ్లిపోయింది. ఇంకాస్త అయితే లారీ కింద పడేది తాబేలు. అయినా చావదంటారనుకోండి. మీ కారు నెంబర్ నోట్ చేసుకున్న మా ఆఫీసరు మీ అడ్రస్ కనుక్కుని దీన్ని మీకు అప్పగించి రమ్మన్నారు. ఇందండి అంటూ చేతిలో ఉన్న తాబేలు సంచిని నాకు ఇవ్వబోయాడు. చచ్చాన్రా దేవుడా అనుకుని కాస్తుండండి మా అత్తగారిని కనుక్కోవాలి అంటూ లోపలికి పరిగెత్తాను. తాబేలు కూడా వదిలిపోయింది కదా అని సంతోషిస్తూ నూతన దంపతులిద్దరిని మేడ మీద గదిలోకి పంపి 10 నిమిషాలన్నా కాలేదు. ఇది మళ్లీ వచ్చిందని తెలిస్తే వెంకటేశం అక్కడి నుంచే దూకుతాడని భయమేసింది. మా అత్తగారి చెవిలో రహస్యంగా చెప్పాను, తాబేలు మళ్లీ వచ్చింది అని. మా అత్తగారు చివాలను లేచి నిలబడ్డారు. ఓసి దీన్ని తగలయ్యా, ఇది మనల్ని వదిలేటట్టు లేదే, ఇదేదో దయ్యమేమో, ఉండు దీన్ని ఇట్లా కాదు అన్నట్టు పిల్ల చూసిందా వచ్చిన వాళ్ళని అన్నారు మెల్లిగా. లేదు అన్నాను. వెంకటేశం వాళ్ళిద్దరూ మేడ మీద ఉన్నారు అన్నాను. అయితే నువ్వు గప్చిప్గా ఊరుకో, గుట్టుగా నేను చేయాల్సిందేదో చేసేస్తాను అంటూ బయటికెళ్లి వాళ్ళ దగ్గర నుంచి తాబేలుని సంచిని అడిగిపుచ్చుకుంటున్న మా అత్తగారు నాకు భయంకరంగా కనిపించారు. ఆమె ఏం చేయడానికి సంకల్పించారో గ్రహించాను. నా ఒళ్ళు జలధరించింది. మన్నాడు మా అత్తగారికి ఒళ్ళు తెలియని జ్వరం పట్టుకుంది. గంటకు జ్వర తీవ్రత ఎక్కువ కావడం మొదలెట్టింది. మా అత్తగారికి ఎప్పుడైనా జ్వరం తగిలితే పిచ్చి పిచ్చిగా మంగళహారతులు, అప్పగింతలు, భజన పాటలు పాడటం ఆమెకు అలవాటు. కానీ ఈసారి కొత్తగా కలవనింతలు మొదలెట్టారు. అదిగో తాబేలు, ఇదిగో ఇటొస్తోంది, దాన్ని పట్టుకో. అబ్బో ఎంత పెద్ద తాబేలే, గుడ్లురుముతోందో, ఓయమ్మ చచ్చానేవు అంటూ గట్టిగా అరిచి మంచం మీద నుంచి కిందికి దొర్లి పడబోయారు. పక్కనున్న నేను పట్టుకున్నాను. ఇదేమిటి నాకు కంగారు పట్టుకుంది. నాకంటే భయస్తుడు వెంకటేశం అప్పుడే వచ్చి వెళ్లిన డాక్టర్ కోసం మళ్లీ పరిగెత్తాడు. కాళ్ళ దగ్గర కూర్చున్న వెంకటేశం తల్లి, పెళ్లి కూతురు అయోమయంగా నా వైపు చూశారు. డాక్టర్ వచ్చి మరేం భయం లేదని, మామూలు జ్వరమేనని, ఏదో మెంటల్ షాక్ వల్ల అట్లా కలవరింతలు వస్తున్నాయని, అదేదో ఆమెనే అడిగి తెలుసుకుంటే దానికి తగిన ట్రీట్మెంట్ ఆలోచించవచ్చునని చెప్పి వెళ్లిపోయారు. డాక్టర్ వెళ్తూనే మా అత్తగారు నన్ను దగ్గరికి పిలిచారు. చెవులో రహస్యంగా చెప్పారు, వెండి తాబేలు ఒకటి వెంటనే చేయించి పూజలో పెట్టాలి, ఈ సంగతి ఎవరికీ తెలియకూడదు అన్నారు. ఆమె బాధ గ్రహించిన నేను వెంటనే వెండి కొట్టు కబురు పంపి మెట్ట తాబేలు సైజు వెండి తాబేలుని చేయమని ఆర్డర్ ఇచ్చాను. ఏమిటేమిటి అని వెంకటేశం తల్లి వెంకటేశం అడిగారు. ఏం లేదు, వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టమన్నారు అన్నాను. సాయంకాలానికల్లా జ్వరం తిరుగుముఖం పట్టింది. ఆఫీసు నుండి వచ్చిన మా వారితో మా అత్తగారు మామూలుగా మాట్లాడటం చూసి నా మనసు తేలికైంది. ఆ తర్వాత వారం రోజులకంతా వెండి తాబేలు రావడం, మా అత్తగారు దాన్ని పూజలో పెట్టి దానికో ప్రత్యేక స్థానం ఇవ్వడం జరిగింది. వెండి తాబేలు ఎందుకు చేయించాల్సి వచ్చిందో అప్పటికీ ఇప్పటికీ నాకు మా అత్తగారికి తప్ప మూడో వాళ్లకు తెలియదు. అదొక చిదంబర రహస్యంగా ఉండిపోయింది. మొత్తానికి మా అత్తగారి పూజకు పాత్రమై మా ఇంటి ఇలవేల్పుల జాబితాలోకి ఎక్కింది మెట్ట తాబేలు. విన్నారుగా ఈ అత్తగారు కూర్మావతారం అనే సరదా ప్రహసనాన్ని, తాబేలుతో అత్తగారి పాటలను. వచ్చే వారం ఇటువంటిదే మరో సరదా ముచ్చటతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, ఉంటాను.